and the team of Transfer Trimurtulu. I wish you really the biggest blockbuster. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. దానికి రెండు కారణాలు. ఒకటి, ఫస్ట్ టైం ఆయన డెబ్యూ డైరెక్టర్, సో హీ నీడ్స్ ఆల్ ద సక్సెస్ టు కంటిన్యూ ఇన్ దిస్ కెరీర్. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ రియల్లీ ఎందుకంటే ట్రైలర్ కూడా చాలా బాగుంది, వెరీ ఎన్గ్రాసింగ్గా ఉంది ట్రైలరు. సమ్ ఇంటర్వ్యూయింగ్గా ఉంది, ఏం చేస్తాడా వీడు, ఏం జరిగిందా అని ఆ ఇంట్రెస్ట్ సస్టైన్ అయింది ట్రైలర్లో. కాబట్టి ఇట్ విల్ సర్టన్లీ గివ్ ఏ బ్యూటిఫుల్ మైలేజ్. అయితే ఇప్పుడు మీకు వరకు నేను ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వడ్డే నవీర్ గారికి మంచి ఫాలోయింగ్ ఉండేది, ఆయనకి మంచి ఇమేజ్ ఉండేది, హీరోగా మంచి హిట్స్ చేశారు, అవన్నీ ట్రూత్. కానీ 10 ఏళ్ళ మధ్యలో గ్యాప్, అగైన్ ఈజ్ కమింగ్. సో అందరి కళ్ళు ఆయన మీదే ఉన్నాయి, అవతల ఇండస్ట్రీ కానీ, అవతల ఆడియన్స్, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కానీ. పీపుల్ ఆర్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. ఈ ఎక్స్పెక్టేషన్స్, ఈ వెయిటింగ్ని మీ డైరెక్షన్లో మీరు రాసిన క్యారెక్టర్ ఎంతవరకు తీసుకెళ్ళి నిలబెడుతుంది, ఎంతవరకు ఇంప్రెస్ చేస్తుందని యాజ్ ఎ డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ మీరు చెప్పగలరండి? ఎంతవరకు అంటే ఐ కెన్ జస్ట్ సే వన్ థింగ్ అండి. సార్ ఒక ఇంత 10-12 ఇయర్స్ గ్యాప్ తర్వాత ఒక కథను ఒప్పుకున్నారు, ఆ కథను చేస్తున్నారంటే ఆయన ఎక్స్పీరియన్స్ అదంతా మైండ్లో పెట్టుకుని ఒక కథను మాత్రం ఒప్పుకున్నారు, అదే ఈ సినిమా. సో ఆయనకు అంత కాన్ఫిడెన్స్ ఉందంటే ఈ కథ ఎలా ఉండబోతుందో సో మీకే అర్థమవుతుంది. సో నా పరంగా నేను చేసింది ఈ కథకు న్యాయం చేశానండి. అండ్ రిగార్డింగ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎవ్రీథింగ్, ఇది 110% టీజర్ నుంచి, సాంగ్స్ నుంచి, ఇప్పుడు ట్రైలర్ కూడా. సో ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. సో ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి అంటేనే కంటెంట్లో విషయం ఉంది సార్, ఫిల్మ్లో విషయం ఉంది. సో ఇదే విషయము మీకు సినిమాలో కూడా కనిపిస్తుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈ ఫిల్మ్ సక్సెస్ చేస్తుంది సార్. సో నేను చెప్పాను అనుకోండి, చాలా ఓవర్ కాన్ఫిడెన్స్గా అనిపిస్తుంది, బట్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ అబౌట్ దిస్ ఫిల్మ్ దట్ ఇట్ గోనా మీట్ ఈచ్ అండ్ ఎవరీ ఎక్స్పెక్టేషన్ ఆన్ ఫిల్మ్ అండ్ ఆన్ సార్. వెరీ గుడ్. కాకపోతే నేను అడిగింది ఏంటంటే, మీరు ఆ మంచి పాయింట్ రేస్ చేశారు. 10 ఏళ్ళు ఏ స్క్రిప్ట్లు ఒప్పుకోకుండా మీ స్క్రిప్ట్ మీదే ఆయన ల్యాండ్ అయ్యారంటే 100% ఇట్ హ్యాస్ సమ్ సెన్స్ అండ్ సబ్స్టెన్స్ అని ఉన్నదనే నమ్ముతారు అందరూ. నేను అడిగిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు హీరో క్యారెక్టర్ని ట్రీట్ చేయడం కానీ, హ్యాండిల్ చేయడం కానీ, ఇప్పుడు అన్నీ మనం చూస్తున్నాం కదా, చాలా హార్డ్ హిట్టింగ్గా క్యారెక్టర్స్ ఉండడం, లేకపోతే లార్జర్ దెన్ లైఫ్ ఆ క్యారెక్టరైజేషన్స్ అవన్నీ మనం చూస్తున్నాం. ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది ఆడిటోరియంస్ మీద. సో ఆ యాంగిల్లో నేను అడిగాను, బీయింగ్ ఎన్ యంగ్ డైరెక్టర్, మీరు కూడా అవన్నీ ఇన్స్పిరేషన్ తీసుకుని ఉంటారు కదా, ఆ యాంగిల్లో అడిగాను సార్. సో అండ్ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ కోసం కథ రాసుకోవడం వేరండి, సో ఆర్గానిక్గా రావడం వేరు. సో ఆర్గానిక్గా ఈ కథలో ఆ క్యారెక్టర్ నాకు ఇలాగుంటేనే బాగుంటుంది అనిపించిందండి. సో కానిస్టేబుల్ ఎంతవరకు ఏం చేయగలడో అది చేస్తేనే బాగుంటుంది. అంతకని ఎక్కువ చేసామనుకోండి సార్, ఫిలిం చచ్చిపోతుంది. అంటే ఆ క్యారెక్టరేషన్ దాన్ని ఏమంటారు, ఇట్ డజంట్ సర్వ్ ద పర్పస్. సో బేసిక్గా నాకు ఉంటుంది చాలా పెద్దగా చేయాలి, యూనో పెద్ద పెద్ద ఫైటర్స్ని పెట్టాలి, ఓవర్ ది టాప్ చేయాలని ఉంటుంది. కానీ అలాంటి దానికి ఇప్పుడు స్టార్టింగ్ నేను ఐ డోంట్ వాంట్ గో ఇన్ దట్ వే సార్, ఐ వాంట్ గో విత్ కంటెంట్. బట్ మీరు అన్నది ఒక బౌండరీలో ఉండి చేయాలని అంటున్నారు, బట్ దట్ క్యారెక్టర్ ఈజ్ హెడింగ్ ఎగ్నెస్ట్ ది సీఎం చీఫ్ మినిస్టర్. అది ఆ పాయింట్ చాలా పెద్ద లార్జర్ పాయింట్ అది. ట్రూ అండి కదా. సో కథలోంచి వెళ్ళాలండి అది. సో కథ లేకుండా నేను ఓన్లీ సీఎం వర్సెస్ కానిస్టేబుల్ దాని మీద నేను వెళ్ళలేదండి. ఒక కానిస్టేబుల్ లైఫ్ని, ఆ కానిస్టేబుల్ జర్నీని ఆనెస్ట్గా ఒక కానిస్టేబుల్ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అతనికి వచ్చిన ఒక దాన్ని ఏమంటారు, ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఎట్లా సాల్వ్ చేసాడు అనేది కథ. సో కథ కానిస్టేబుల్ త్రూ వెళ్తుంది, అంటే త్రిమూర్తులు వైపు నుంచి వెళ్తుంది తప్ప మనకి ఆ మెయిన్ పాయింట్ అది పెట్టుకుని కథ రాయలేదండి. ఓకే. సో అతని జర్నీ త్రూ వచ్చిన అందుకే టైటిల్ పేరు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. మంచి టైటిల్. ట్రాన్స్ఫర్ అవుతుంటాడు, వన్ ట్రాన్స్ఫర్ లో జరిగింది ఏంటి అనేది కదండి. వెరీ గుడ్, వెరీ గుడ్. రాశి సింగర్. హాయ్ అమ్మా. ఇప్పుడున్న హీరోయిన్లు చేస్తున్న క్యారెక్టర్లు అవన్నీ కూడా ఒక డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నాయి. బీయింగ్ ఏ యంగ్ హీరోయిన్, ఈ రోజున మీరు నవీన్ గారికి ఒక వైఫ్ క్యారెక్టర్ చేస్తున్నారు, ఒక వైఫ్ క్యారెక్టర్, ఒక ఫ్యామిలీ. యా, హౌ ఫార్ యువర్ క్యారెక్టర్ విల్ రియల్లీ టచ్ ది ఆడిటోరియంస్ ఫ్యామిలీస్ వైజ్గా మాట్లాడాలంటే?
అది స్టోరీ విన్నగానే నాకు ఒక ఫీలింగ్ వచ్చింది అని ఈ టైప్లో క్యారెక్టర్ చేయాలి, అంత రిలేటబుల్ ఉన్న, అంత హోమ్లీగా ఉన్న, చాలా సింపుల్గా ఉన్న క్యారెక్టర్ చేయాలి. ఆ రోజే మొత్తం స్క్రిప్ట్ విన్న తర్వాత కూడా ఐ హ్యాడ్ అ ఫీలింగ్ ఐ వాంట్ టు డూ ద ఫిల్మ్. ఇప్పుడు ఇంపాక్ట్ గురించి మాట్లాడంటే చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది అండి. ఎందుకంటే స్ట్రెంగ్త్, త్రిమూర్తులు గెట్స్ ద స్ట్రెంగ్త్, ద పీస్ ఫ్రమ్ లక్ష్మి, అండ్ చాలా సపోర్టివ్ ఉంటుంది త్రూ అవుట్ జర్నీలో. సో హౌ ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ టు వన్ ఈజ్ షోన్ ఇన్ ద ఫిల్మ్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నవీన్ గారు, మీరు కూడా ఇప్పుడు ట్రైలర్ చూసాక అడగాలని అనిపించింది నాకు. ఎందుకంటే మీ క్యారెక్టరు మీరు చెప్పినట్టుగా, మీరు ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ఏదో ఒక పరిధిలో ఇరుక్కున్న క్యారెక్టర్ ఏం కాదు అది. ఆర్ గోయింగ్ టు అటాక్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్, ఆర్ వేర్ చీఫ్ మినిస్టర్ గాట్ పజిల్డ్. ఇదేడో వీడెవడరా కనుక్కున్న రేంజ్లో ఉంది క్యారెక్టర్. దాన్ని ఆర్క్ని మీరు ఎలా ఎంజాయ్ చేశారు, మీరు ఎలాగ అసలు దాన్ని హ్యాండిల్ చేశారు? సో బ్యాక్గ్రౌండ్ సీఎంది అయినా కూడా, లార్జర్ దెన్ లైఫ్ అయినా కూడా, త్రిమూర్తులు వే ఆఫ్ కండక్టింగ్ అండ్ టేకింగ్ ద ఫిల్మ్ ఫార్వర్డ్ విల్ బీ వెరీ న్యాచురలిస్టిక్. అంటే సీఎం అనగానే సీఎంతోనే ఏకంగా ఫైట్ అట్లా కాకుండా ఒక సిస్టంలో నుంచి తీసుకెళ్ళి ఒక థ్రిల్లర్గా డ్రామటైజ్ చేసి కోర్ట్ రూమ్ వరకు తీసుకెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అన్నదే సినిమా. అది మధ్యలో మీ క్యారెక్టర్ మిస్ అవుతుంది కూడా కథలో? మిస్ అవటం అంటే వాళ్ళకి దొరకదు. దట్స్ వాట్ ఐ మస్ట్. యా, వాళ్ళకి దొరకదు. ఓకే, సో దీనిలో సస్పెన్స్ కూడా ఉందన్నమాట ఈ కథలో. సస్పెన్స్ చాలా ఉంటుంది. అంటే వాట్ నెక్స్ట్ అనేది ఉంటుంది త్రూ అవుట్, ఎండ్కి సస్పెన్స్ ఉంటుంది. ఓకే, యా, బట్ ఆల్ ది బెస్ట్. ఆనెస్ట్లీ ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్. గుడ్ యా, లక్. నవీన్ గారు, ట్రైలర్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ కంబ్యాక్ చూస్తుంటే మంచి హిట్ అయ్యేలాగా అనిపిస్తుంది. కానీ 19th వస్తున్నారు, దాంతోపాటు సమంత గారి సినిమా కూడా వస్తుంది. ఆమె కూడా మంచి పాపులర్ యాక్టర్. కొద్ది కాంపిటీషన్ ఉండేలా ఉంది, ఎట్లా అనిపిస్తుంది మీకు? కాంపిటీషన్ ఉండేలా ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు సినిమాలు బాగుంటే రెండు చూస్తారు. సో దే ఇస్ నథింగ్ రాంగ్. మన సంక్రాంతికి 4 సినిమాలు వచ్చినాయి, 4 చూశారు. సో విల్ ఆల్ హ్యావ్ అవర్ ఓన్ షేర్. కానీ అంటే సంక్రాంతి అంటే అది ఒక సెలవులు కొద్దిగా ఇది ఉండేది. ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి, మళ్ళీ మొత్తం కూడా స్కూల్స్, కాలేజ్ అన్నీ రీఓపెన్ అవుతున్న పరిస్థితి. కొద్దిగా ప్రేక్షకుల్లో చూస్తుంటే బర్డెన్ అయిపోతున్న పరిస్థితిలో ఉంటుంది. అలాంటిది 2 చూడటం అంటే ఇబ్బందే కదా. సో మీరు అడిగిన దానికి యాక్చువల్గా మొన్న ఎవరో చెప్తున్నారు, సమ్మర్ హాలిడేస్లో సినిమాలు ఎక్కువ చూడట్లేదంట, స్కూల్ స్టార్ట్ అయితే ఎక్కువ చూస్తున్నారంట. ఎలా సార్? అదే నాకు అర్థం కాల. అంటే బంకు కొట్టి సో స్కూల్స్ స్టార్ట్ అవ్వగానే ఎక్కువ చూస్తూ ఉండండి అన్నారు. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ట్రైలర్లో సీఎం క్యారెక్టర్ చూపించారు. అంటే చూడంగానే సడన్గా జయలలిత, మాజీ సీఎం తమిళనాడు, ఆ జయలలిత గారు ఆ రిఫరెన్స్ ఏదో కనిపించింది. ఏమన్నా అట్లా ఏమన్నా ఉంటుందా? అది రియలిస్టిక్? అది ప్లాన్ చేసింది కాదు, మీకు అట్లా అనిపిస్తే దట్స్ అ గుడ్ థింగ్. అంతే అంటారా? డెఫినెట్లీ. ఓకే. నవీన్ గారు, యా సార్, అదే మీ ఫ్యూ ఇంటర్వ్యూస్ చూసాను నేను. అంటే చాలా రియలిస్టిక్గా మాట్లాడారు. ఎస్పెషల్లీ చిన్న సినిమాలు ఇప్పుడు బిజినెస్ ఎంత టఫ్ అయ్యేది. ఈ సినిమాకి మీరు యాక్టర్, యు ఆర్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ లాంగ్ టైం. ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఏంటి అనే డౌట్, అన్ని క్యూరియాసిటీ అందరిలోనే ఉంటుంది. క్వైట్ యాక్సెప్ట్ అండ్ బిజినెస్ ఒక స్ట్రెస్ ఒకటి ఉంటుంది ప్రొడ్యూసర్గా. ఏంటి వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ గోయింగ్ ఇన్ యువర్ మైండ్? ఒక పార్ట్ ఆఫ్ ద కమర్షియల్స్ జీ వాళ్ళు కొన్నారు కాబట్టి కొంతవరకు వీఆర్ కవర్డ్. ఇంకా రెస్ట్ అంటారా మీరు అన్నట్టు యాంగ్జైటీ ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఏంటి ఇది అనేది. బట్ వీఆర్ వెరీ హోప్ఫుల్. అంటే మా సినిమా చూసి మేము ఏమైతే చేసుకున్నామో స్క్రిప్ట్ వైజ్, కంటెంట్ వైజ్ వెరీ స్ట్రాంగ్ అని నేను అనుకుంటున్నా. అది కనుక ఆడియన్స్కి కన్వే అయితే దెన్ వీఆర్ త్రూ, విల్ బి గుడ్. ఇన్ఫ్యాక్ట్ జీ కూడా కొంచెం ఒక రకమైన సర్ప్రైజ్, ఎందుకంటే మనందరికీ తెలిసిందే మార్కెట్ ఈజ్ వెరీ టైట్. అవును, ఇప్పుడు అంతా మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ పేపర్ వ్యూ. మన మట్టికి అవుట్ రైట్గా కొన్నారు కాబట్టి, ఫస్ట్ వాచ్ వాళ్లే కాబట్టి ఈ సినిమా వాళ్ళకి నచ్చిందని అనుకోవటం, అండ్ దట్స్ అ గుడ్ సైన్ అనుకోవటం, అండ్ వీఆర్ మోర్ హోప్ఫుల్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నవీన్ గారు సార్, హాయ్ సార్.
సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మిమ్మల్ని ఎలా చూసుకోవాలని ఆడియన్స్ అనుకుంటున్నారు, సో అలాంటి ఫిలింతో వస్తున్నారు. అండ్ ఒక డైలాగ్ కూడా ఉంటుంది, పోలీసోడు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, పోస్ట్ ఆఫీస్ కాదన్నట్టు. హీరో ఎంత గ్యాప్ తీసుకున్న హీరోనే. ఒక సీన్, ఒక షాట్ నాకు చాలా బాగా నచ్చింది. టెంపుల్ నుండి వస్తున్నప్పుడు సో ఆ లేడీస్ ని తప్పించుకునేలా జస్ట్ చాలా సూపర్ అనిపించింది సార్. సార్ అంటే అప్పటికి ఈ 10 years గ్యాప్లో మీరు చూసిన ఈ చేంజ్ ఓవర్ ఏంటి సార్? అంటే మన షూటింగ్ టైంలో కావచ్చు ఇలాంటివి, అంటే చాలా ఎక్విప్మెంట్స్ వచ్చాయి, సో డెవలప్ అయింది, టెక్నికల్గా మారింది కానీ బట్ రెస్ట్ ఇస్ సేమ్. కంఫర్ట్ పెరిగింది అండ్ మేకింగ్ బెటర్ అయింది, ఈజీ అయింది. ఇప్పుడు మన సినిమా గ్లోబల్ రీచ్ అండ్ వేరీడ్ రీచెస్ ఉన్నాయి కాబట్టి క్వాలిటీ కాన్షియస్ అందరూ అవుతున్నారు. సో దట్ ఈస్ ద చేంజ్. అండ్ అంటే శ్రీకాంత్ గారు మీరు కాంబినేషన్ అంటే ఇప్పటికీ ఎవర్ గ్రీన్, అండ్ ఇప్పటికీ మీరు అలానే ఇంకా ఇద్దరు ఉన్నారు. సో మీ కాంబినేషన్లో నెక్స్ట్ టైం ఏమైనా వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా, ఎందుకంటే అలాంటి కథ వస్తే వై నాట్, ఉంటుంది డెఫినెట్. రాశి గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ఇది చాలాసేపు నేను చెప్పాలనుకోను, ఎందుకంటే బిఫోర్ మీ ఫిల్మ్ చూసుకుంటే 3 రోజెస్, సో డిఫరెంట్ అది. సో ఆ రోలు ఈ రోల్ చూసుకుంటే చాలా డిఫరెంట్, అసలు కంపేరింగ్ కూడా లేదు. సో ఎలా చూస్ చేసుకుంటున్నారో, లేకపోతే డైరెక్టర్లో మిమ్మల్ని ఆ టైప్ చూస్ చేసుకుంటున్నారా? మీకు నచ్చిందా? ఈ లుక్ నచ్చిందా, ఆ లుక్ నచ్చిందా మీకు? ఏ లుక్లోనైనా మీరు నచ్చుతారు కదండి. ఏంటి ఏంటి ఏ లుక్లో అయినా మీకు బాగా ఏ లుక్ నచ్చింది? ట్రెడిషనల్ ఆల్వేస్ కదా, అందుకే నేను కూడా సెలెక్ట్ చేశా, అదే రీజన్. సో అదే నరేషన్ టైంలోనే నాకు చాలా టైం నుంచి అది ఉంది మైండ్లో, మంచిగా హోమ్లీగా క్యారెక్టర్ చేయాలి, నా పర్ఫార్మెన్స్ చూపించాలి, నా ఆ గ్లామర్, ఆ బట్టలు అది వద్దు నాకు. డైరెక్టర్ గారు ఎలా చెప్పా నేను అలానే వచ్చాను సెట్కి. మేకప్ వద్దు అంటే వద్దు, హెయిర్ సింపుల్ అంటే సింపుల్, ఈ సారీ ఈ బ్లౌజ్కి ఓకే. నేను ఒక్క వర్డ్ కూడా నా సైడ్ నుంచి ఏమీ యాడ్ చేయలేదు. సో ఇప్పుడు మీకు నచ్చింది అని కూడా మొత్తం డైరెక్టర్ సార్కి క్రెడిట్. కంగ్రాట్స్. థ్యాంక్స్. నవీన్ గారు, సో ఈ June 19th మీతో పాటు ఇంకో 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 3 స్ట్రైట్ తెలుగు, ఒక డబ్బింగ్ సినిమా. సో మీరు ఎర్లియర్ చేసినప్పుడు ఉన్న పోటీకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చేసింది ఆడియన్స్ రీచబిలిటీ విషయం. సో వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్ దట్ ఈ సినిమాని ఆడియన్స్ విల్ పిక్ అమాంగ్ ద 5? అంటే అట్లా ఇదే పిక్ చేస్తుందని నేను అంటలేదు కానీ బట్ కంటెంట్ స్పీక్స్ మోస్ట్లీ. ఆడియన్కి ఏది నచ్చితే అదే వెళ్తారు. ట్రైలర్స్ బట్ వాట్ ఎవర్ దే కెన్ జడ్జ్ ఫ్రమ్ వాట్ ఎవర్ ఇస్ దేర్. ఇట్లా 2-3 సినిమాలు ఉంటే ఒకరికొకటి కాంపిటీషన్ అనుకోలే. మేబీ 2 చూస్తారేమో, నచ్చితే ఏది నచ్చితే అది చూస్తారు, నచ్చపోతే వదిలేస్తారు కదా. సో ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ అనుకుంటున్నా. ఎప్పుడు ప్రతి ఫ్రైడే మనం ఒక్కళ్ళమే ఉండాలంటే అది జరిగే పని కూడా కాదు. ఏదో ఒక సినిమా ఉంటానే ఉంటుంది. అండ్ మేము అనౌన్స్ చేసినప్పటికి ఇవన్నీ ఉన్నాయని అప్పటికైతే మాకు తెలీదు. వి ఫిక్స్ ద డేట్ అండ్ ఎక్స్పెక్ట్ చేసాం ఏదో సినిమా ఉండకుండా ఎందుకు ఉంటుంది ప్రతి ఫ్రైడే, ఎవ్రీ ఫ్రైడే. 2 ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, బట్ ఇలా ఒకేసారి ఒక బంచ్ ఆఫ్ 5 ఫిల్మ్స్ వచ్చేటప్పుడు ఇప్పుడు బంచ్ ఆఫ్ ఫిల్మ్స్ ఒక్కోసారి వస్తాయి, బట్ వాట్ ఈస్ దేర్ టు డూ, యూ హ్యావ్ టు గో హెడ్ విత్ ఇట్ కదా. ఎప్పటికైనా అది జరగాలిగా. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో 5 వస్తే ఆగలేముగా మళ్ళీ అట్లా. విజయ్ మాస్టర్, మీరు చేసిన సాంగ్స్ ప్రతిదానికి స్టెప్స్ కొంచెం బాగా వైరల్ అవుతాయి, సిగ్నేచర్ స్టెప్స్ కూడా ఉంటాయి. మరి నవీన్ గారు ఎలా చేశారు, ఎలాంటి స్టెప్స్ ఉండబోతున్నాయి? చాలా చాలా బాగా చేశారండి. అసలు మీరు చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆల్రెడీ చూసారుగా, ఇందాకే షాక్ అయ్యారు. ఆయన అంటే అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. అప్పుడు ఆ ఎనర్జీ ఎలా ఉందో ఇప్పుడు డబుల్ ఉంది యాక్చువల్ ఎనర్జీ. నిజంగా చాలా చాలా బాగా చేశారు సార్. అసలు అంటే ఏ స్టెప్స్ చేసినా సరే అంటే దాన్ని ఇంకొంచెం యాడ్ చేసి ఇంకా గ్రేస్గా చేసేవారు. అసలు అంటే నేను తిరుమల తిరుపతి వెంకటేశ్ ఆ సాంగ్ చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేశానో, నేను కొరియోగ్రఫీ చేసినప్పుడు నాకు డబుల్ ఎనర్జీ వచ్చింది అసలు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నవీన్ గారు, సార్ ఇంతకుముందు అంటే అప్పట్లో ప్రమోషన్స్ చాలా కొంచెం తక్కువ ఉండేవి, ఇప్పుడు ప్రమోషన్స్ ఎలా అనిపించేశారు మీకు అసలు? చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు పెళ్ళి మూవీ అప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. పెళ్ళి మూవీకి నేను ఒక ఇంటర్వ్యూ కూడా ఇవ్వాలి. యాక్చువల్లీ ఫస్ట్ ఆడియో లాంచ్ చేశారు, టీవీ ఉండేది కదా అప్పుడు, టీవీలో ఈ ట్రైలర్ కట్స్ వేసేవారు. నెక్స్ట్ థియేటర్లో ఆడియన్స్ సినిమా చూడటమే, ఇంతే. సో ఏదైనా ఉంటే ప్రింట్ మీడియా ఉండేది, కొంచెం 2-3 ఇంటర్వ్యూలు ఉండేవి అంతే. అదర్ దెన్ దట్ ఐ డోంట్ రిమెంబర్ డూయింగ్ ఎనీ ప్రమోషన్. ఏం ఇంటర్వ్యూ లేవు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ తో డాన్స్లు వేయడం తర్వాత ఇప్పుడు చాలా వచ్చేసినాయి. అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి,
ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి, ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి, ఆ టీవీకి వెళ్ళాలి, చాలా వచ్చేసినాయి. అండ్ సోషల్ మీడియా. సో ఓకేనా, బెటర్ అంటారా లేకపోతే అప్పుడిదే బెటర్ అంటారా? ఎప్పుడైనా సింపులే బెటర్ కదా. కమల్ గారు వాడుతున్నా. చూస్తారు సార్ రీల్స్ అవన్నీ, షార్ట్స్? ఇప్పుడు చూస్తున్నా. చూడాల్సి వస్తుంది. అదే అట్లా అనకూడదు కాబట్టి. కమల్ సార్, ఇప్పుడు మంచు మనోజ్ గారి డైలాగ్ ఒకటి పెట్టడం జరిగింది, బాగా వైరల్ అయిందనా లేకపోతే? లేదండి, అది మా యాక్టర్ ఇంప్రూవైజేషన్ అండి. అది నా స్క్రిప్ట్ అది లేదు, యాక్టర్ ఇంప్రూవ్ అది యాక్టర్ ఇంప్రూవైజేషన్ అండి. అది ఒరే ఎదవా అనేది యాక్చువల్గా అది. సో ఆయన ఇంప్రూవైజేషన్ అండి. అది ట్రైలర్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నవీన్ గారు, ట్రైలర్ చూస్తే చాలా బాగుందండి. మీ లుక్ అండ్ ఎనర్జీ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. సో దానికోసం మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? ప్రిపేర్ అంటే ఏం డైరెక్టర్ కమల్, మాస్టర్ విజయ్, లేకపోతే ఫైట్ మాస్టర్స్ వాళ్ళు ఎట్లా చెప్తే ఆ టైంలో అట్లా చేసాం. సో దట్స్ హౌ ఇట్ వర్క్డ్. అంటే వాళ్ళు చెప్పింది ఎంత చెప్పారో అంతవరకు కరెక్ట్గా చేసాం కాబట్టి ఇట్ లుక్స్ ఫ్రెష్. సో చాలా ఇయర్స్ తర్వాత వస్తున్నారు. సో మీ క్యారెక్టర్తో అంటే స్ట్రాంగ్గా ఆడియన్స్ కనెక్ట్ అయ్యే పాయింట్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఏంటి అంటే ఫస్ట్లీ త్రిమూర్తులు ఎర్తీనెస్ అంటే సింపుల్గా మొదలవుతుంది, సింపుల్గా ఉంటాడు, చాలా లైట్గా వెళ్తూ ఉంటుంది. సో అందుకని ఆయన లవబుల్గా ఉంటాడు త్రిమూర్తులు క్యారెక్టర్. సో దాంతో కనెక్ట్ అయ్యి ఆ సినిమాలో అట్లా తీసుకెళ్తాడు ఆడియన్స్. సో డాన్స్ చూస్తే కూడా ఇప్పుడు లైవ్లో చూస్తేనే మాకు మెస్పరైజింగ్గా ఉంది ఇది. ఆ గ్రేస్ ఎక్కడ కూడా తక్కువ కాలేదు. సో మీరు మాస్టర్ గారు చేయించినప్పుడు మీది ఎలా ఉండే సార్? కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం చాలా ఈజీగా గ్రేస్ చాలా సార్లు చేసాం కదా, అక్కడ వరకే చేయగలుగుతాం, మళ్ళీ అటు ఇటు అంటే కుదరదు. లేదు సార్, కష్టంగా అయినా సార్ చాలా ఇష్టంగా చేశారు సార్. డెఫినెట్గా ఇష్టంగానే చేశా. చాలా బాగుంది సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నవీన్ గారు, సార్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. Yeah. సో ప్రతి యాక్టర్కి ఒక లిమిటేషన్స్ ఉంటాయి, పాసిబిలిటీస్ ఉంటాయి. ఈ బౌండరీస్ వరకు మనం చేయగలం, దాన్ని బట్టి చేయలేం అని చెప్పి. సో ఈ స్టోరీ వెనుకున్నప్పుడు ఒక యాక్టర్గా బ్రేక్ చేసిన పాయింట్స్ ఏంటి మీరు యాక్టర్గా? మీరు అన్నట్టు ఇప్పుడు నేను మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత వస్తున్నాను కాబట్టి మీరు అన్నట్టు లిమిటేషన్స్ ఉంటాయి. ఒకేసారి ఒక పెద్ద హీరో చేసినట్టు లేకపోతే ఎస్టాబ్లిష్డ్ రన్నింగ్ హీరో చేసినట్టు చేయకూడదు. అందుకని కాన్షియస్గా ఈ స్టోరీని కానీ క్యారెక్టర్ని కానీ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ యాజ్ క్లోజ్ టు న్యాచురాలిటీ యాజ్ పాసిబుల్. అఫ్కోర్స్ సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటూనే మరి ఓవర్ ఇది లేకుండా, పరిధి నుంచి దాటకుండా, ఒక కానిస్టేబుల్ పరిధిలో ఏదైతే వస్తుందో దాన్ని దాటకుండా అన్బిలీవబుల్గా లేకుండా చేయటం జరిగింది. ఐ థింక్ దట్ ఈస్ ద ప్లస్. యా, కానీ మీ మూవీస్ చూస్తుంటే చాలా మందికి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అయి ఉంటారు, లవ్ స్టోరీస్ ఎక్కువ కనెక్ట్ అయి ఉంటారు. 10 years తర్వాత ఆ ఆడియన్స్ ఇప్పుడు చూసిన రవీన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ ట్రైలర్ చూస్తే చాలా షాక్గా ఉంటుంది. వాళ్ళు ఎలా చూస్తారు, రిసీవ్ చేసుకుంటారు? మన తెలుగు ఆడియన్స్, నా ఫీలింగ్ ఏంటంటే ఫ్యామిలీస్ కానీ ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ ఏంటంటే ఎనీథింగ్ ఫ్రెష్ ఐ థింక్ దే విల్ సీ. నా పాయింట్ ఇప్పుడు ఫ్యామిలీ సినిమాలే చేశానని మళ్ళీ నేను ఫ్యామిలీ సినిమా చేస్తే వాళ్ళకి నచ్చకపోవచ్చు, మళ్ళీ రెపిటేటివ్గా ఉండొచ్చు. సో నా ఫీలింగ్ ఏంటంటే ఒక మంచి కథ ఎంగేజింగ్గా ఉంటే ఆటోమేటిక్గా మన తెలుగు ఆడియన్స్ ఓన్ చేసుకుంటారని నా నమ్మకం. ఓకే, డైరెక్టర్ గారు, సార్ ట్రైలర్ అయితే బాగుంది, బట్ నాకు డౌట్ ఏంటంటే ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు ఇటువంటి స్టోరీస్ ఎక్కువ శ్రీహర్ గారు చేసేవారు. సో హానెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ కింద ఒక ఫ్యామిలీ ఎక్కువ ట్రాన్స్ఫర్లు అవ్వడం, సో అటువంటి టైప్స్ మూవీస్ చేసేవాళ్ళు. సో ఏమైనా రెఫరెన్స్ తీసుకున్నారా అక్కడ మూవీస్ నుంచి, శ్రీహర్ గారి మూవీ? లేదండి, అలాంటిది ఏం లేదండి. సో నార్మల్ కథ రాస్తున్నప్పుడు లైక్ ఈ సో రిఫరెన్సెస్ తీసుకుని రాయాలి అని అలాంటిది ఏం లేదండి. ఆనెస్ట్గా ఒక క్యారెక్టర్ అంటే మనకి జనరల్గా పెయింటింగ్ వేస్తున్నప్పుడు మనకి ఆర్ట్ మైండ్లో ఏదో వచ్చినప్పుడు పెన్ అదే చేస్తుందండి. సో నాకు న్యాచురల్గా ఫ్లో అయింది తప్ప ఎటువంటి రిఫరెన్సెస్ అయితే ఏం లేదు సార్. సో జనరల్గా అవుట్ ఆఫ్ ది న్యాచురల్ స్కిల్ అంతే. ఓకే, నో రిఫరెన్సెస్. Thank you so much to all our media friends, and thank you to Transfer Trimurtulu team. So Vadde Naveen garni just next Friday manam theaters lo kaluskobothunnamu. So excited. Thank you so much, and thank you VV Vinayak sir once again for launching the trailer of Transfer Trimurtulu. So yes, see you all in theaters on June 19th. Thank you everybody.